హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరూరించే కాకరకాయ నిల్వ పచ్చడి. దీనిని ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో పచ్చడి చేస్తే ఎక్కువ రోజులు రుచిగా చేదనేది తెలియకుండా కమ్మగా తినేయచ్చు. అలా వేడివేడి అన్నంలోకి కాసింత ఈ పచ్చడిని కలుపుకొని తింటే కమ్మని రుచితో చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను పచ్చడి పెట్టడానికి 2 కేజీల కాకరకాయలు అయితే తీసుకుంటున్నాను. మరి ఈ 2 కేజీల కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి, ఇందులోకి ఎంత క్వాంటిటీ ఏమేం పడతాయి అన్నది కూడా చూపించబోతున్నాను. కాబట్టి పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా, పచ్చడి పెట్టడానికి 2 కేజీల కాకరకాయలను అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు ఉన్నాయి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా తీసుకున్నానండి. పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు రౌండ్గా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నానండి, మీరు పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి కాకరకాయ కూడా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే నేను చూడండి ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు చాలా బాగా వేగుతాయి. సన్నగా కట్ చేసినట్లయితే త్వరగా వేగిపోతాయండి, మాడిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్ పరుపు మీద పరిసేసి దాని మీద అయితే ఈ కాకరకాయలు వేసానండి. ఒక 10 నిమిషాలు అలా వేసినట్లయితే అవి ఆరిపోతాయి. నేను ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టి అందులో అయితే మెంతులు ఒక 3 టీ స్పూన్ల మెంతులు, అలానే 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 టీ స్పూన్ల జీలకర్ర వేసి మొత్తం దోరగా వేపుకోవాలి. చూసారా, అన్నీ వేసుకొని ఆవాలు కూడా వేస్తున్నానండి. ఆవాలు 4 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. మొత్తం కూడాను మంచిగా దోరగా మాడకుండా వేసుకోవాలి. ఆవాలు లాస్ట్లో వేసాను, ఎందుకంటే ఆవాలు ఎక్కువగా వేగనవసరం లేదు. ఇవైతే వేగిపోయిన తర్వాత ఆరిన తర్వాత వీటిల్ని మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే స్టవ్ ఆన్ చేసేసి కళాయి ఒకటి పెట్టుకొని నేను 3/4 లీటర్ నుంచి లీటర్ వరకు అయితే ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇది కాకరకాయలు కాబట్టి వేగటానికి ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా ముక్కలు వేసుకుంటూ మంచిగా వేపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ వేపుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. వీటన్నిటిని చూసారా, ఇలా వేపిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలానే 1 బై 1 అన్నీ కూడా ముక్కలు అయిపోయేంత వరకు కూడా ఇదే కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేగినా మాడిపోతాయి. పచ్చడి టేస్ట్ అనేది అంత రుచిగా అనిపించదు. మిగిలినటువంటివి కూడా వేసుకొని అన్నీ కూడా వేపుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చూపిస్తున్నాను, ఎందుకంటే టైం ఎక్కువగా టేకింగ్ అవుతుంది కాబట్టి, ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి బోర్ కొట్టకుండా ఉండడానికి స్పీడ్లో పెట్టేసి అయితే వేపుకున్నానండి. అన్నీ కూడా ఇలా వేపుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ అయితే ఉంది కదా, అది మొత్తం కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎల్లిపాయలను అయితే దంచి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి, అది వేసుకోవాలి. తర్వాత కారం వచ్చి 400 నుంచి 480 గ్రాముల వరకు అయితే పడుతుంది. ఉప్పు అయితే 320 గ్రాముల నుంచి 360 గ్రాముల కారం ఉప్పు అయితే పడుతుందండి. ఎందుకంటే ఇవి 2 కేజీలు కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉప్పు 320 గ్రాముల నుంచి 360 గ్రాములు పడుతుంది.
కారం 400 నుంచి 480 గ్రాముల వరకు పడుతుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేశాను. ఇందులోకి నేను ముందుగా చూపించడం మర్చిపోయానండి. చింతపండు ఒక 320 గ్రాముల చింతపండు తీసుకొని మంచిగా నానబెట్టేసి పులుసు అయితే రెడీగా ఉడకబెట్టి ఉంచుకున్నానన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతున్నానండి. కొంచెమే వేశాను. మనం కాకరకాయలు వేపుకున్నటువంటి ఆయిల్ ఉంది కదా, అదే చల్లార్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లోనే మనం తాలింపు వేసుకుందాము. కొన్ని ఎండుమిర్చి, అలానే ఒక ఎల్లిపాయని దంచి తాలింపులో వేస్తున్నాను. ఎల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు అయితే కొంచెం వేసుకొని మంచిగా కలుపుకుంటూ వేపుకోవాలి. మరీ ఏగనివ్వద్దు. తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేస్తే తాలింపులో స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అదైతే వేసానండి. ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను ఈ గుజ్జు తీసేది చూపించలేదు. చింతపండు నేను 320 గ్రాములు అయితే తీసుకొని గుజ్జు తీసాను ఉడకబెట్టుకొని. దాన్ని కూడా వేసి అందులో ఉన్నటువంటి వాటర్ కూడా వెళ్ళే వరకు ఇలా వేపుకున్నానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మంచిగా ఆరనివ్వాలి. ఇప్పుడైతే ఆరిపోయింది. దీన్ని మనం తీసుకొని ఇప్పుడు పచ్చడి మిశ్రమం అయితే రెడీగా ఉంచుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి తాలింపుని. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనం పెట్టే రోజు నుండి తినేయొచ్చు. కానీ కాకపోతే ఇందులో వేసినవన్నీ కూడా ఊరి పచ్చడి మంచి రుచిగా రావాలంటే 2 రోజులు తర్వాత తినడం మొదలు పెడితే కమ్మగా ఉంటుంది. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 2 రోజుల పాటు పక్కన ఉంచాలన్నమాట. 2 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని తీసుకొని బాగా కలపండి. ఒకసారి ఉప్పు చూసి ఉప్పు సరిపోయింది లేనిది చూడండి. ఉప్పు సరిపోకపోతే కలుపుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోవాలి. కొంచెం తక్కువైనా పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఉప్పు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కలుపుకోండి. అంతేనండి. ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటి కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ అయితే తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.